హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? సాటర్డే, సండే బాగా చదివారా? బాగా యూటిలైజ్ చేసుకున్నారా మీ టైంని? సాటర్డే, సండే అయితే మ్యాక్సిమం నాకు బయట పనులతోటే కంప్లీట్ అయింది. మా చిన్న పాప నెలకేకి అడ్మిషన్ కోసం స్కూల్కి వెళ్ళి మాట్లాడేసి వచ్చాను అనమాట. సో సాటర్డేలో ఇంకా బయట పనులన్నీ ఒకే రోజు చేసుకోవాలని నేను ఫిక్స్ అయిపోయాను. సో ఇంకెలాగో యాజ్ యూజువల్ ఇంట్లో ఉండే పనులన్నీ కూడా అవి మనమే చేయాలి కాబట్టి, మనకెవరు చేసి పెట్టరు కాబట్టి ఇంకా వాటిని తొందర కంప్లీట్ చేసుకొని బయటికి కూడా ఒకేసారి వెళ్ళొస్తే ఇంకా అస్తమానం టైం వేస్ట్ అనేది ఉండదు అనుకొని నేను సాటర్డే మ్యాక్సిమం బయట పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలనుకున్నాను. ఒక్కోసారి ఇంట్లో పనులన్నీ చూస్తుంటే ఒక 24 అవర్స్కి బదులుగా ఒక 48 అవర్స్ ఉంటే బాగుండేది. 24 అవర్స్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకో 24 అవర్స్ చదువుకోవచ్చు అని అనిపిస్తుంది నాకైతే. ఎంత ఫాస్ట్గా చేసినా, ఎంత ప్లానింగ్ చేసుకున్నా, ఏం చేసినా ఇంట్లో పిల్లలుండి హౌస్ హోల్డింగ్ వర్క్స్ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. దట్టు ఏంటంటే నెక్స్ట్ చదవాలి, టైం అయిపోతుంది అన్న టెన్షన్ ఉంది చూసారా? దాంతోటి అసలు అంటే ఈ పనులన్నీ చాలా ఇష్టంగా చేసే పనులే మనకి హౌస్ వైఫ్స్కి. కాకపోతే అది చదవాలి అన్న దాంతోటి టైం అయిపోతుంది అన్న టెన్షన్కి ఏంటో మన పనులే మనకు కొంచెం ఒక్కొక్కసారి అమ్మా ఏం చెయ్యాలా అన్నట్టుగా అనిపిస్తుంది. నాకైతే అలా అనిపిస్తుంది. మరి ఈ మధ్య మీకెలా అనిపిస్తుంది? ఏదేమైనా మన పనులు మనం పర్ఫెక్ట్గా చేసుకోవాల్సిందే కదా. సో సాటర్డే మేము సరుకులు కూడా తీసుకున్నాం అనమాట. లులు మాల్కి వెళ్ళాం. నాకు ఇది చాలా బాగా నచ్చింది. సో ప్యాన్ కూడా పాడైపోయింది. సో ఇవి రెండు అక్కడ తీసేసుకున్నాను. ఇంకా బయటికి వెళ్తే మనకు కావాల్సినవన్నీ కొండల్లో మనం ఫస్ట్ ఉంటాం కదా. సో అలా అవి రెండు తెచ్చిపెట్టుకున్నాను కిచెన్లోకి. సో ఇంక కిచెన్ క్లీన్ చేసుకొని, వంట చేసుకొని ఇంకా మళ్ళీ చెప్పాను కదా సరుకుల కోసం వెళ్ళాల్సింది ఉంది. సో ఇంకా పిల్లల్ని కూడా స్కూల్ నుంచి వచ్చేసారు ఈవినింగ్. అంటే చిన్న పాపకి స్కూల్ ఉండదు, పెద్ద పాప ఉంటుంది కదా. మనమేదో ఎంతో కష్టపడి ఇటు పిల్లల్ని చూసుకుంటూ అటేదో దొరికిన టైంని అటు సీరియల్స్ అని కాకుండా, ఫోనుల్లో అని కాకుండా వేస్ట్ చేయకుండా చదువుకుంటూ ఉంటే ఇంకా మనకు కొంతమంది ఇచ్చే సలహాలు ఉంటాయి చూసారా? అసలు ఎందుకమ్మా అంత కష్టపడ్డాము, ఇప్పుడు పిల్లల్ని హ్యాపీగా చూసుకోవచ్చు కదా అని కొంతమంది సలహాలు. కొంతమంది ఏంటంటే ఎందుకు హెల్త్ పాడు చేసుకుంటున్నారు, జాబ్స్ వస్తాయా, గవర్నమెంట్ జాబ్స్ ఎవరికి వస్తాయి, అన్ని పోస్టులు ఉన్నాయా అసలు, ఉన్న పోస్టులు కూడా అమ్మేసుకుంటారని. ఇంకొంతమంది ఎటు వెళ్ళినా సరే నెగిటివ్వే తప్పితే, సరే చదువుతున్నారు కదమ్మా బాగా చదవండి, అవసరమైతే మనం హెల్ప్ చేస్తాము అనే ఆలోచన ఉన్న వాళ్ళైతే మన చుట్టుపక్కల ఎవరు లేరు. ఎందుకు అని ఏదో ట్రిగ్గర్ చేసి మనల్ని పాయింట్అవుట్ చేయడానికి తప్పించి, వీళ్ళు ఏదో చేస్తున్నారు పాపం వీళ్ళకి ఎంకరేజ్ చేద్దాం అన్న ఆలోచన ఉన్న వాళ్ళైతే చాలా తక్కువగా ఉన్నారు. సో అలాంటి నెగిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళు మన చుట్టూ ఉన్నారని మనకు తెలుసు కాబట్టి మనం దాని గురించి ఎక్కువగా పట్టించుకోకుండా మన ఫోకస్ మనకు చేతనైనంత వరకు చేద్దాం. ఇప్పుడు యూపీఎస్సీకి ప్రిపేర్ అయిన వాళ్ళలాగా 14 గంటలు 16 గంటలు కూర్చొని మనం చదవలేకపోవచ్చు. ఓకే, మాకంత టైం అయితే ఉండదు. కానీ మాకున్న టైంలోనే మేము ఏదో ఒకటి ప్లాన్ చేసుకొని చదువుతున్నాం. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. సో రిజల్ట్ ఏదేమైనా సరే మన ప్రయత్న లోపం అనేదైతే ఉండకూడదు. ఖాళీగా ఇంట్లో కూర్చొని ఉంటున్నాము అన్న గిల్ట్ కంటే మేము ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నాము అన్నది అసలు ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తుందో నాకైతే చాలా ఇస్తుంది. సో ఇదేంటంటే అక్కడ మా పాప కోసం పజిల్ తీసుకున్నాను అనమాట. తను చాలా బాగా దాన్ని అర్థం చేసుకొని భలే చక్కగా చేసింది. అంటే నాకు అసలు ఫస్ట్ అలాంటి థాట్ రాలేదు. అంటే అంత ఈజీగా చేసేయగలగదా తిను అని అనుకున్నాను. బట్ చాలా చక్కగా చేసింది. చాలా అప్రిషియేట్ చేశాను నేను ఆ రోజు. సో ఇలాంటివి పిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళకు కూడా కొంచెం క్రియేటివిటీ అనేది పెరుగుతుంది, వాళ్ళ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది కదా. నాకు బాగా అనిపించింది. సో మీరు కూడా ఇలాంటివి ఏమైనా ఉంటే మీ పిల్లలతో తప్పకుండా ట్రై చేయించండి. వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. యాక్చువల్గా ఏంటంటే తనతో ఎక్కువ టైం నేను స్పెండ్ చేయట్లేదని ఫీల్ అవుతుంది. సో దానికోసం ఇలా అప్పుడప్పుడు సర్ప్రైజ్ ఇస్తున్నాను అనమాట దానికి. సో ఇంకా ఎలాగో అప్లికేషన్ కూడా ఫిల్ చేసేసుకుందాం అనేసి ఒకసారి తీసి చూసాను అనమాట. ఇవన్నీ నేను లాస్ట్ టైము ఎగ్జామ్స్కి అప్లై చేసినాను అనమాట. నా హాల్ టికెట్స్ అవన్నీ ఒకసారి ఫైల్ ఓపెన్ చేశాను అనమాట. సో ఇది నా స్టడీ కండక్ట్ ఇవన్నీ స్కాన్ చేసుకుందాం అనేసి అప్పుడు నేను అప్లై చేసేటప్పుడు పెట్టలేదు. సో ఈసారి మాత్రం అన్నీ తెచ్చి పెట్టుకున్నాను సర్టిఫికేట్స్. సో ఈసారి మాత్రం స్కాన్ చేసి చేసుకుందాం అనేసి ఇవన్నీ తీశాను. సో స్కాన్ చేయించుకొని వచ్చాను బయట. అప్లై మాత్రం నేనే చేశాను అనమాట.
ఈసారి ట్విస్ట్ ఏంటంటే మా వారు కూడా ఎగ్జామ్ రాస్తా అంటున్నారు. జస్ట్ అటెంప్ట్ అయితే ఇస్తాను, నేను కూడా రాస్తా అంటున్నారు. సో మా ఇద్దరి కోసం అనమాట. అయితే నెట్వర్క్ ఉంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో చేసేసుకొని ఇంకొచ్చేసి నేనే అప్లై చేశాను తనకి నాకు. సో మా అప్లికేషన్ కూడా అయిపోయింది. సో మీరు కూడా తొందరగానే అప్లై చేసుకోండి. ఎందుకంటే లాస్ట్ వరకు వెయిట్ చేశారనుకోండి, సర్వర్ ప్రాబ్లం అవి ఇవి రావచ్చు. సో తొందరగా చేసుకోండి. ఒక స్టెప్ అనేది కంప్లీట్ అయిపోతుంది కదా మన ఎగ్జామ్ రాయడానికి. సో అదనమాట. ఇంక ప్రిపరేషన్ అంటే కొంచెం సేపు ప్రిపరేషన్, కొంచెం సేపు పనులు, కొంచెం సేపు బయటికి వెళ్ళామంటే ఇంకా అట్మాస్ఫియర్ వేరేలా ఉంటుంది. దట్టు పిల్లలు కూడా ఉన్నారు కదా. సో అందుకని అనమాట. ప్రిపరేషన్ అయితే సాటర్డే సండే వీక్ మొత్తం కంటే కొంచెం తక్కువగానే ఉందని చెప్పాలి. కానీ ఏదేమైనా సరే జరుగుతుంది, ఆగలేదు. దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఎప్పుడైనా సరే నా వరకు నేను ఎంత ఇస్తున్నాను అన్న దాని గురించే క్యాలిక్యులేట్ చేస్తాను. ఎన్ని గంటలు చదివాను అన్న దానికంటే నేను ఇది టార్గెట్ పెట్టుకున్నాను, అది రీచ్ అయ్యాను అంటే ఓకే హ్యాపీ, నేను రీచ్ అయ్యాను అనే అనుకుంటాను. సో మీరు కూడా అలాగే అనుకోండి. ఎవరు ఎంత డిసప్పాయింట్ చేసినా, ఎవరు ఏమన్నా ఎవరు పట్టించుకోవద్దు. మీరేం చేయాలనుకుంటున్నారో అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చేయండి, అంతే. స్పెషల్లీ అమ్మాయిలు ఎవరైతే అన్మ్యారీడ్స్ ఉంటారో వాళ్ళు మాత్రం మీ టార్గెట్ ఒకవేళ టీఎస్పీఎస్సీ ఈ గ్రూప్ ఎగ్జామ్స్ అయితే మాత్రం చక్కగా కూర్చొని ఈ 3 months బాగా హార్డ్ వర్క్ చేయండి. ఇంకా మిమ్మల్ని ఆపే వాళ్ళంటూ ఎవరు ఉండరు. వన్స్ మీరు ఒక్కసారి జాబ్ కొట్టిన తర్వాత పెళ్లి చేసుకొని చూడండి, పెళ్ళి అయిన తర్వాత జాబ్ కోసం ట్రై చేయండి. రెండిటికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. సో ప్లీజ్ ఫోకస్. ఈ 3 months అయ్యింది అంటే తర్వాత మీ 30 years మీరు అసలు ఊహించని రేంజ్లో ఉంటుంది. సో అందుకనే హ్యాపీగా చదువుకోండి, హెల్త్ని బాగా చూసుకోండి. ఇంకెలాగో మా హౌస్ వైఫ్స్ కంటే ఇంకా తప్పదు. మేము అటు ఫ్యామిలీని చూసుకోవాలి, ఇటు నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలి, మా స్కిల్స్ని పెంచుకోవాలి, అటు మా రెస్పాన్సిబిలిటీస్ని మేము ఎలాగో అన్నిటినీ హ్యాండిల్ చేయాలి. అవన్నీ హ్యాండిల్ చేయాలి అని అంటే మెంటల్లీ ఫిజికల్లీ స్ట్రాంగ్గా ఉండాలి. సో మీరు కూడా మీ హెల్త్ని బాగా చూసుకోండి. మన ఫ్యామిలీ హెల్త్ బాగుండాలి అంటే ఫస్ట్ మన హెల్త్ బాగుండాలి. మన లక్ష్యాన్ని మనం సాధించాలి అని అంటే మనం స్ట్రాంగ్గా ఉండాలి. సో అందరు హౌస్ వైఫ్స్ కూడా హ్యాపీగా ఉండండి. అటు మీ రెస్పాన్సిబిలిటీస్ని మీరు చక్కగా చేయగలరు మీరు, అంతే. ఎందుకంటే మీరు హౌస్ వైఫ్స్, దట్స్ ఇట్. ఒక హౌస్ వైఫ్కి ఉన్న గ్రేట్నెస్ ఏంటంటే తన రెస్పాన్సిబిలిటీని తను చక్కగా చేయగలదు. తను ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా సరే, తను ఎలా ఉన్నా సరే, తన పిల్లల్ని తన ఇంటిని తను చక్కగా చూసుకోగలదు. అందులో ఎలాంటి డౌటు లేదు, అంతే. దానికి కొంచెం ఎడిషన్గా ఏంటంటే మనకు ఒక ప్రిపరేషను, ఒక గోల్, ఒక ఎయిమ్ కూడా ఉంది. సో మనం కొంచెం చదవాలి, మన ఏది మనం సాధించాలి. ఉన్నోడివా లేనోడివా, ఏ కులం నీదని అడగదు. మంచోడివా చెడ్డోడివా, ఏ మతము నీది అని అడగదు. ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు. ప్రేమ చాలి చూపదు, కాలం నీతో నడవదు. నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మానదు. నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా, ఏ కులం నీదని అడగదు. మంచోడివా చెడ్డోడివా, ఏ మతము నీది